హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో పార్ట్ 4 ఇప్పుడు మనం చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్ విల్ గివ్స్ అస్ బూస్ట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో డైమెట్రిక్, ట్రైమెట్రిక్, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటో చూద్దాం. డైమెట్రిక్, ట్రైమెట్రిక్, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ట్రైమెట్రిక్ అంటే నో ఈక్వల్ యాంగిల్స్, నో ఈక్వల్ కార్నర్స్. అంటే సైడ్స్ ఈక్వల్ ఉండవు, వాటికి ఉండే యాంగిల్స్ ఈక్వల్ ఉండవు అన్నమాట. నో ఈక్వల్ యాంగిల్స్, నో ఈక్వల్ కార్నర్స్. దీని తర్వాత డైమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏసి ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. అండ్ ఎంవై అండ్ ఎంఎక్స్, ఎంఎక్స్ ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. అలా ఉంటే దాన్ని డైమెట్రిక్ ప్రొజెక్షన్ అంటారు అన్నమాట. మరి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో 3 యాంగిల్స్ ఏబిసి, 3 యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. అండ్ లైన్ సైజెస్, కార్నర్ సైజెస్ ఎంజెడ్, ఎంవై, ఎంఎక్స్ 3 ఈక్వల్ ఉంటాయి అన్నమాట. డైమెట్రిక్ ప్రొజెక్షన్లో 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ట్రైమెట్రిక్ ప్రొజెక్షన్లో ఒక సైడ్ కూడా ఈక్వల్ ఉండదు. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో 3 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ 3 యాంగిల్స్ 120, 120, 120 డిగ్రీస్ ఉంటాయి అన్నమాట. 120 డిగ్రీస్, 120 డిగ్రీస్, 120 డిగ్రీస్ ఈ 3 యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. అండ్ ఈచ్ యాంగిల్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో 120 డిగ్రీస్ ఉంటుందన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐసోమెట్రిక్ స్కెచ్ ఆఫ్ ఎ క్యూబ్. ఐసోమెట్రిక్ స్కెచ్లో క్యూబ్ ఐసోమెట్రిక్ స్కెచ్ ఎలా ఉంటుందంటే, ఆల్ ఫేసెస్ ఆర్ ఈక్వల్లీ డిస్టార్టెడ్. అంటే అన్ని ఫేసెస్ ఈక్వల్లీ డిస్టార్టెడ్గా ఉంటాయి అన్నమాట. అసలు ఐసోమెట్రిక్ స్కెచ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనం అన్ని సైడ్ వ్యూస్ని ఒకే డయాగ్రామ్లో చూడగలుగుతాం అనమాట. విత్ రియల్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యూబ్ని మనం చూడాలనుకున్నాం అనుకో, ఇప్పుడు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో మనం ఓన్లీ టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అలా ఏదో ఒక వ్యూవే చూడగలుగుతాం. కానీ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో మొత్తం అన్ని వ్యూస్ ఒకే డయాగ్రామ్లో గీయొచ్చు అనమాట. అండ్ దీంట్లో అన్ని ఫేసెస్ ఈక్వల్గా డిస్టార్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో యాక్సిస్ ఇది సి యాక్సిస్ అనుకున్నాం అనుకోండి, ఏ యాక్సిస్, బి యాక్సిస్ ఇలా ఉంటాయి. ఇది 30 డిగ్రీస్ ఉంటుంది, ఇది 30 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం, ఇన్ అన్ ఐసోమెట్రిక్ స్కెచ్ ఆఫ్ ఎ క్యూబ్ ఆల్ ఫేసెస్ ఆర్ ఈక్వల్లీ డిస్టార్టెడ్. దీని తర్వాత అ గుడ్ ఫ్యూయల్ ఈజ్ వన్ విచ్ పొసెసెస్. ఒకటి ఏదైనా గుడ్ ఫ్యూయల్ అని ఎప్పుడు అనిపించుకుంటుంది అంటే, దానికి హై కెలరిఫిక్ వాల్యూ ఉండాలి. కెలరిఫిక్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బొగ్గు తీసుకున్నాం అనుకోండి, బొగ్గు మండిస్తే దాని నుంచి మనకు ఎంత శక్తి వస్తుంది అంటే, ఎంత మెటీరియల్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్క తీసుకున్నాం, ఆ చెక్క తీసుకుంటే దాని నుంచి ఎంత వేడి వస్తుంది, అది కెలరిఫిక్ వాల్యూ అనమాట. ఇప్పుడు చెక్క ప్లేస్లో రాయి తీసుకున్నాం అనుకోండి, రాయిని కాలిస్తే దానికి ఎంత హీట్ ఇచ్చినా అది మనకి రిటర్న్ హీట్ చాలా తక్కువ ఇస్తుంది వెన్ కంపేర్ టు చెక్కతో పోల్చుకుంటే. కాబట్టి రాయి కెలరిఫిక్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఇంకొకటి, ఒక మంచి ఫ్యూయల్కి ఎక్కువ కెలరిఫిక్ వాల్యూ ఉండాలి. దాని తర్వాత ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక పేపర్ ఉంది, పేపర్ని మనం నీళ్ళలో పెట్టి దాన్ని మళ్ళీ అంటించాలని ట్రై చేస్తాం. అప్పుడు త్వరగా అంటుకుంటుందా, లేకపోతే డైరెక్ట్ ఎండిన పేపర్ని డైరెక్ట్ అంటిస్తే అది త్వరగా అంటుకుంటుంది? ఎండిపోయిన పేపర్ త్వరగా అంటుకుంటుంది, ఎందుకంటే దానికి ఇగ్నిషన్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ అంటే మనం ఇచ్చే అవుట్పుట్ హీట్ ఎంతైతే హీట్ ఇస్తామో ఆ హీట్ వల్ల ఎంత త్వరగా అది హీట్ని అబ్జర్వ్ చేసుకొని మండుతుందో దాన్ని ఇగ్నిషన్ టెంపరేచర్ అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఎండిపోయిన పేపర్ని డైరెక్ట్గా ఇలా అంటిస్తే అంటుకుంటుంది, కానీ తడిసిపోయిన పేపర్ అనుకోండి, ఫస్ట్ అది మళ్ళీ దాంట్లో ఆవిరి పోవాలి అంటే దానికి ఇంకా ఎక్కువ హీట్ కావాలి కదా. అంటే ఇగ్నిషన్ టెంపరేచర్ తక్కువ ఉండాలి. తక్కువ అంటే మరీ అంత తక్కువ ఉండకూడదు, మోడరేట్గా ఉండాలి. కాబట్టి ఒక మంచి ఫ్యూయల్కి హై కెలరిఫిక్ వాల్యూ ఉండాలి, మోడరేట్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండాలన్నమాట.
దీని తర్వాత ద స్ప్రింగ్ విల్ హ్యావ్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ వెన్. స్ప్రింగ్కి మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది అని అంటున్నారు అనమాట. మనకు తెలుసు స్ప్రింగ్ ఎనర్జీ అంటే E= ½ kx². ఎక్స్ అంటే డిస్టెన్స్. ఆ స్ప్రింగ్ని లాగడానికి ఎంత, ఇప్పుడు ఇది ఎంత ఉందనుకోండి, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి లాగితే దీన్ని ఎక్స్ అంటారు అనమాట. ఒకవేళ దాన్ని కంప్రెస్ చేసిన, ఇంత పెద్ద స్ప్రింగ్ని మళ్ళీ దీన్ని కంప్రెస్ చేసిన దాన్ని kx², ఈ డిస్టెన్స్ కూడా ఎక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ పుల్డ్ అవుట్ సైడ్ బై డిస్టెన్స్ ఎక్స్. అంటే ఒక స్ప్రింగ్ ఇలా ఉంది, దీన్ని ఒక డిస్టెన్స్ ఎక్స్కి లాగితే అప్పుడు ఎనర్జీ ఎంత అవుతుంది? ½ kx² అవుతుంది. ½ kx² అవుతుంది. ఒకవేళ దాన్ని ఇలా ఉందనుకోండి పెద్ద స్ప్రింగ్, దాన్ని కంప్రెస్ చేసి 2x డిస్టెన్స్ కంప్రెస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ½ k/2x². అప్పుడు ఏమవుతుంది? 2kx² అవుతుంది. కాబట్టి కంప్రెస్ చేయడం వల్ల దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ, కంప్రెస్ చేయడం డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఏ అనే డిస్టెన్స్ లాగామనుకోండి ఓన్లీ ½ kx² ఎనర్జీని వచ్చింది. 2a డిస్టెన్స్ కంప్రెస్ చేసామనుకోండి 2kx² డిస్టెన్స్ ఎనర్జీ వచ్చింది. సో పొటెన్షియల్ ఎనర్జీ కంప్రెస్ చేయడం, ఎంత ఎక్కువ డిస్టెన్స్ కంప్రెస్ కానీ లేకపోతే ఎలాంగేట్ కానీ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్ ఈస్ కంప్రెస్డ్ బై డిస్టెన్స్ 2a ఉన్నప్పుడు మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దీని తర్వాత ద సింబల్ షోన్ ఇన్ ద ఫిగర్. మనం మార్నింగే చెప్పుకున్నాం, ఇలా ఉంటే రెక్టాంగిల్ షేప్లో ఉండి లోపల గ్రీన్ కలర్ ఉండి వైట్ కలర్తో చూపించేది అది ఇన్ఫర్మేషన్ సింబల్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇది మెడికల్ ఎయిడ్ కోసం లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కోసం చూపించే ఇన్ఫర్మేటరీ సింబల్. కాబట్టి D ఈజ్ ద ఆన్సర్. దీని తర్వాత ద సింబల్ షోన్ ఇన్ ద ఫిగర్ కమ్స్ ఇన్ ద క్లాస్. ఇందులో చూపించిన ఫిగర్ ఏ దాని కిందకి వస్తుంది అంటారు. ట్రయాంగిల్లో ఉంటే మనం ఏమని చెప్పుకున్నాం? ట్రయాంగిల్లో ఉంటే అది వార్నింగ్ సింబల్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ట్రయాంగిల్ లోపల ఉంది, వార్నింగ్ సింబల్ ఇస్ ద ఆన్సర్. దీని తర్వాత చూడండి, విచ్ కెమికల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫోమ్ టైప్ ఎక్స్టింగ్విషర్స్. ఫోమ్ టైప్ ఎక్స్టింగ్విషర్స్లో కెమికల్ ఏది యూజ్ చేస్తారంటే సోడియం కార్బోనేట్ ప్లస్ అల్యూమినియం సల్ఫేట్. సోడియం కార్బోనేట్ ప్లస్ అల్యూమినియం సల్ఫేట్ అనేది ఫోమ్ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్లో యూజ్ చేస్తారు. దీని తర్వాత సోడా యాసిడ్ ఎక్స్టింగ్విషర్ దేంట్లో యూజ్ చేస్తారు అంటే క్లాస్ A ఫైర్స్లో యూజ్ చేస్తారు. క్లాస్ A ఫైర్స్ అంటే ఏంటి? చెక్క, పేపర్ అట్లాంటివి. మనం ఏదైతే కాలుస్తే అది బూడిదని బయటకి ఇస్తుందో అది యాష్ ఏ షార్ట్ కట్. కాబట్టి యాష్ క్లాస్ A టైప్కి సోడా యాసిడ్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేస్తారు. దీని తర్వాత విచ్ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైర్ బై గ్యాస్కి డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేస్తారు. గ్యాస్ వల్ల వచ్చే ఫైర్కి డ్రై పౌడర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేస్తారనమాట. దీని తర్వాత దెర్ ఈజ్ ఎ ఫైర్ అటాచ్డ్ టు డాష్ ఇన్ క్లాస్ D. క్లాస్ D అంటే ఏమని చెప్పుకున్నాం? క్లాస్ D అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఫైర్ని క్లాస్ D ఫైర్ అంటారు. దీనికి CTC యూజ్ చేస్తారనమాట. CTC కార్బన్ టెట్రాక్లోరైడ్. దీని తర్వాత క్లినోమీటర్స్ అనేటివి యాంగులర్ మెజర్మెంట్కి యూజ్ చేస్తారు. అనమాట. క్లినోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాంగులర్ మెజర్మెంట్స్. దీని తర్వాత క్లినోగ్రాఫ్కి క్లినోమీటర్కి డిఫరెన్స్ ఏంటంటే క్లినోమీటర్ యాంగులర్ మెజర్మెంట్స్కి యూజ్ చేస్తారు. క్లినోగ్రాఫ్ అనేది డ్రాయింగ్ ప్యారలల్ లైన్స్ అండ్ ఇంక్లినేషన్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. క్లినోగ్రాఫ్ అంటే ఒకసారి ఆ వీడియోలో పోయి మీరు డయాగ్రామ్ చూడండి, లేకపోతే గూగుల్ చేయండి క్లినోగ్రాఫ్ అంటే ఎలా ఉంటుందో. దాంట్లో 2 లైన్స్ ఇలా, ఒక రెఫరెన్స్ లైన్ ఇలా ఉంటుందన్నమాట. దానికి ఇంకొకటి ఇది మూవబుల్ లైన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెఫరెన్స్ లైన్ ఇలా పెట్టి దానికి ప్యారలల్ లైన్ గీయాలనుకుంటే ఈ మూవబుల్ లైన్ ఇట్లా దీనికి ప్యారలల్గా పెట్టేస్తాం. అప్పుడు 2 ప్యారలల్ లైన్స్ అయిపోతాయి. ఆ విధంగా ప్యారలల్ లైన్స్ లేకపోతే ఒక ఇంక్లినేషన్లో గీయాలనుకున్నాం అనుకోండి, రెఫరెన్స్ లైన్ ఇలా పెడతాం, మూవబుల్ లైన్ని దీనికి ప్యారలల్గా ఇలా పెడతాం. సో సమాంతర లైన్లు గీయడానికి క్లినోగ్రాఫ్ యూజ్ చేస్తాం అన్నమాట. దీని తర్వాత ఫర్ డ్రాయింగ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఏ రిస్ట్ వాచ్ గీయడానికి మనం ఏ స్కేల్ని యూజ్ చేస్తాము అంటారు. రిస్ట్ వాచ్ అంటే మనం చేయి కట్టుకునే వాచ్లో చిన్న చిన్న డైల్స్ అవన్నీ ఉంటాయి.
వాటన్నిటిని సేమ్ సైజ్తో గీస్తే మనకి కనిపించేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎన్లార్జ్డ్ స్కేల్ పెద్దగా చేసి బొమ్మ గీస్తే దాంట్లో పార్ట్స్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎన్లార్జ్డ్ స్కేల్ అనేది రిస్ట్ వాచ్ అంటే చేతి కట్టుకునే వాచ్కి యూజ్ చేస్తామన్నమాట. టు డ్రా స్మూత్ కర్వ్స్ గీయాలంటే మనం చెప్పుకున్నాం దానికి ఫ్రెంచ్ కర్వ్ కావాలి. సో స్మూత్ కర్వ్స్ గీయాలంటే ఫ్రెంచ్ కర్వ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ విచ్ కెన్ బి కాజ్డ్ బై ఎలక్ట్రిక్ షాక్స్ టు ఏ పర్సన్. ఒక పర్సన్కి ఎలక్ట్రిక్ షాక్ తగిలిందనుకో అప్పుడు అతనికి జరిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటంటే అల్సర్, మీట్ బర్నింగ్, లోపల ఉండే మాంసం బర్న్ అవ్వచ్చు. తర్వాత హార్ట్ బీట్ ఆగిపోయి డెత్ అంటే చావు కూడా కారణం కావచ్చు, అది కూడా కరెక్టే. అబ్స్ట్రక్షన్ ఇన్ బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడంలో కష్టం అవ్వచ్చు, అది కూడా కరెక్టే. అన్కాన్షియస్నెస్, కళ్ళు తిరిగి కూడా పడిపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వ్యక్తికి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అన్నమాట. దీని తర్వాత ప్యారలల్ లైన్స్ కెన్ బి డ్రాన్. ప్యారలల్ లైన్స్ సమాంతర లైన్స్ దేన్ని యూజ్ చేసి గీస్తామంటే టీ స్క్వేర్ యూజ్ చేస్తాం, మినీ డ్రాఫ్టర్ యూజ్ చేస్తాం, పేర్ ఆఫ్ సెట్ స్క్వేర్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. దీని తర్వాత ఫర్ బాడీ ప్రొటెక్షన్, బాడీ మొత్తం ప్రొటెక్షన్కి మనం ఏం యూజ్ చేయాలంటే ఓవరాల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడ మన సెప్టిక్ ట్యాంక్ నిండినప్పుడు వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు పైనుంచి కింద రాక మొత్తం డ్రెస్ వేసుకుంటారు కదా, దాన్ని ఓవరాల్స్ అంటారు అన్నమాట. గ్లౌజెస్ అంటే చేతికి వేసుకునేవి. ఏప్రాన్ అంటే డాక్టర్స్ వేసుకుంటారు కదా వైట్ కలర్ది, అట్లాంటి వాళ్ళు. ఏప్రాన్ అంటే పైన బాడీ ఇట్లా చెస్ట్ ఈ మొత్తం నడుము దాకా మొత్తం పైన పార్ట్ అంతా కవర్ చేసేది ఏప్రాన్ అనమాట. కాబట్టి టోటల్ బాడీ ప్రొటెక్షన్కి ఓవరాల్స్, గ్లౌజెస్, ఏప్రాన్ 3 యూజ్ అవుతాయి అన్నమాట. దీని తర్వాత ది ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ ఎ సింబల్ ఫర్. ఇక్కడ సింబల్ లేదు, నేను గీస్తాను ఇప్పుడు. ఇలా ఉండి ఇలా ఉంటే ఇలా ఉండి ఇలా ఉంటే ఇది ఎలక్ట్రిక్ షాక్కి ట్రయాంగిల్ ఏంటి వార్నింగ్కి. సో డేంజర్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ ఇస్ ద ఆన్సర్. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి సో దట్ మెనీ పీపుల్ కెన్ వాచ్ దిస్. అండ్ వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ గైస్, బాయ్.